ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నిత్యకృప అనే కార్యక్రమం ద్వారా మరొక దినము మిమ్మల్ని కలుసుకునటానికి దేవుని మనకిచ్చిన మహాకృపను బట్టి మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి శుభములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనమును నన్ను ఆసీనుడిగా చేసిన తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవము తోడు అని ఇక్కడ వాక్యం చెప్తున్న ప్రకారం, ఈ వాక్యములో నాకును నా కుటుంబానికి నా కుటుంబాన్ని కలుగు చేసిన దేవుడైన యెహోవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాలు, దేవుణ్ణి వేడుకుంటున్న అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నాకు కుటుంబాన్ని కలుగు చేసిన దేవుడు, ఈరోజు కుటుంబముగా అనేది భార్యగా, భర్తగా, వాళ్ళకిచ్చిన బిడ్డలుగా, వాటిని వాళ్ళందరూ కలిసి ఉన్నది కుటుంబం అంటారు. ఈ కుటుంబాలలో ఇప్పుడు దేవుడు ఇచ్చిన కుటుంబం అనే అంటానికి ఏమాత్రం కూడా సందేహమేం లేదు. దేవుడిచ్చాడు. భూమి మీద కుటుంబం అనబడుతున్న కుటుంబము అది దేవుడు వలన కలిగి ఉన్నదని హెబ్రీ గ్రంథకర్త అంటారు. ఈరోజు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎందరూ ఈరోజు సంతోషముగా ఉండగలుగుతున్నారు? ఎందరూ కుటుంబాలు ఆశీర్వాదకరముగా సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రతి మనిషికి ఆలోచన. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఒరవడిలో పడిపోయి మనుషులు వారి కుటుంబములో వారు ఏం చేస్తున్నారో ఒకరికొకరికి సమాధానం లేక, ఒకరికొకరికి నెమ్మది లేక, పిల్లలు తల్లిదండ్రులు మాట వెనక, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అనేకమైన విషయాలు కుటుంబాల్లో గలిబిలి గందరగోళముగా ఉన్నటువంటి రోజులు ఈ రోజులు. ఖచ్చితంగా నీ మనసులో ఎప్పుడూ ఉంచుకోవలసిన మాట, ఈ కుటుంబము దేవుడు ఏర్పరచబడిన కుటుంబం, నా కుటుంబం అని మీరు అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. నా కుటుంబము కలుగు చేసిన దేవుడు అంశం అది. దేవుడు కలుగు చేసిన కుటుంబాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కొన్ని విషయాలు మనం ఈ పూట నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నారో ఆ తండ్రి ఎదుట నేను మోకరించెదనని మాట అక్కడ కనపడుతుంది. మీరు చూడండి, ఈరోజు కుటుంబాలలో మోకాళ్ళ అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు, దేవునికి సమయం లేదు. అయ్యా మా కుటుంబము అన్ని విషయాలు ఇక్కడ అంటాడు. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము తండ్రి వలన ఏర్పరచబడిన కుటుంబాలు. అది తండ్రి చేత ఆశీర్వదించబడిన అనుభవాలు కావాలంటే ఆ కుటుంబములో మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, దేవునితో నిబంధన చేసుకునే కుటుంబాలుగా ఉంది. చాలామందికి ఇది ఉండదు. చాలా ఎంత బిజీ అంటే కొంతమందికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానికి కూడా సమయం. పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్ పట్టుకుంటే సాయంత్రం దాకా వదలరా ఫోను. తర్వాత మనం చూస్తే ఎంత బిజీగా కనపడుతుంటారో. ప్రార్థనకి టైం ఉండదు, దేవునికి టైం ఉండదు. 6 దినాలు పనిచేసి 7వ దినము నీవు నీ కుటుంబము దైవ సన్నిధిలో ఉండటం అది నీకెంత ఆశీర్వాదం అన్న సత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకోరు. ఎందుకోనండి, మాకు శ్రమలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, దుఃఖం ఎక్కువైపోయింది. ఇంకా చెప్పమంటారండి, కొంతమంది భక్తుల జీవితం ఎలా ఉంటుందంటే బాగా బాధలు ఎక్కువైనప్పుడు అప్పుడు కనపడుతుంటాడు కొన్నిసార్లు దేవుడు. అప్పుడు వాళ్ళకి నచ్చిన చోట, వాళ్ళకి ఏదో నచ్చిన చోట, ఎక్కడో నచ్చిన చోటకి వెళ్ళిపోయి కాసేపు సేద తీర్చుకొని వస్తారు. ఇదొక భక్తి కొంతమందికి. నీ కుటుంబం ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబములో
నువ్వు ఏర్పరచుకున్న ఒక సంఘం ఉండాలి. ఆ సంఘానికి చెందిన వ్యక్తివై ఉండాలి. నువ్వు నీ కుటుంబములో ఆశీర్వాదము కలిగి ఉండాలంటే ఒక సేవకులు చెప్పినటువంటి మార్గములో సంఘమునకు నువ్వు కట్టుబడి ఉండినట్లయితే ఆశీర్వదించబడిన కుటుంబాలు అక్కడ దీవించబడతాయి. ఈ సంఘం కాదని ఆ సంఘం ఊరు మొత్తం తిరుగుతుంటారు కొంతమంది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ కుటుంబాన్ని కలుగు చేసింది దేవుడు. ఆ కుటుంబము కలుగు చేసిన దేవుని యందు నువ్వు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి, దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు రాజును చేశాడు దేవుడు. రాజు అయితే ఎంత బిజీ షెడ్యూల్గా ఉంటాడండి. అట్లాంటి రాజైన దావీదును కూడా మనం చూస్తే సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో చదివితే, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసెను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనో, నా కుటుంబము ఎట్టిదో. చూసారా, ఎక్కడికి ప్రవేశించాడు? యెహోవా సన్నిధిలోనికి ప్రవేశించి దైవ సన్నిధిలో నిలిచి. ఈరోజు ఆదివారం నువ్వు నీ కుటుంబం ఎక్కడ ఉంటున్నారు? నువ్వు చేసే పనులేంటి? భూమి మీద నీకు ఇచ్చింది కుటుంబం ఎవరు? దేవుడు. అది ఆశీర్వదించబడే కుటుంబముగా ఉండాలంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి. అక్కడ 6 దినాలు పనిచేసి 7వ దినము దేవుని సన్నిధిలో లేదా సంఘములో ఏదైనా ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు లేదా ఒక ప్రత్యేక ప్రార్థనలు ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఎంతగా నీ కుటుంబంలో నువ్వు దేవునికి సమయాన్ని గడుపుతున్నావు. రాజు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాడు, కానీ యెహోవా సన్నిధిలోనికి ప్రవేశించి, అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దావీదులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధల విషయములు దేవుడి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అంత వినయముగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి విన్నపాలు చేస్తున్నాడు. ఆయనకున్న మనవలన్నీ కూడా దేవునికి చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి మనవలు చెప్పి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అర్హతలో ఉండవలసిన నీవు మనుషుల మధ్యలో ఏడుస్తున్నారు. చాలామంది మనుషులకు చెప్పుకొని బాధపడుతున్నారు. మనుషులు ఎవరి వలన ఏది కూడా జరగదు. మీరు గమనించాలి, మనుషుల వలన నీకున్న దుఃఖములు, నిట్టూర్పులు తొలగిపోవు. దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చొని, అక్కడ రాజు అయినటువంటి దావీదు ఎలాగ దైవ సన్నిధిలో ఉండి, నువ్వు హెచ్చించువాడవు, నీవు నన్ను ఇంతగా హెచ్చించటానికి నేను నా కుటుంబం ఏ పాటిదని తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తాను. ఈరోజు నీవు ఆ సమయము దేవునికి ఇవ్వాలి. నీ కుటుంబము దేవుడు ఇచ్చిన కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబముగా, హెచ్చింపగలిగిన కుటుంబముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇది నువ్వు అలవర్చుకోవాలి. వాక్యం చెప్తున్న మాట అదే. తీతుకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ వచనంలో చదివితే, వారు నోళ్ళు మాయోపముల వలన అట్టి వారు ఉపేక్షించుకునే వాటిని దుర్మార్గులుగా కోరుకు ఉపదేశించుచు కుటుంబాలుగా పాడైపోతున్నాయి. కుటుంబాలుగా ఎందుకు పాడైపోతున్నాయి అనేది మీరు గమనిస్తే, వాళ్ళ నాలుక మాయోపాయాలు చేత ఉపదేశించేటువంటి వాటి విషయములో ఉపదేశించేటువంటి దేవుని వాక్యమును పక్కన పెట్టి దుర్మార్గుల కొరకు దుష్టత్వమును గురించి వాటి యొక్క ఉపదేశించేటువంటి ఆలోచనలో పడిపోయిన కుటుంబాలన్నీ కూడా కుటుంబాలు పాడైపోతాయి. ఇక్కడ అంటాడు, తీతురు అంటాడు, ఇదిగో తీతుకు రాస్తున్నారు, ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే, పనికి మాలిన మాటలు, పనికి రానటువంటి శాస్త్రాలు, పనికి రానటువంటి తలంపులు అక్కడ ఉపయోగించటం వలన. దేవుడు ఉపదేశిస్తున్నాడు వాక్యము చేత. ఆ ఉపదేశ క్రమానికి మనం కట్టుకున్నట్లయితే ఆశీర్వదించబడే కుటుంబముగా ఉంటుంది. ఉపదేశాన్ని తొలగిపోయి క్రమాన్ని తొలగిపోయి దేవుని సహవాసము తొలగిపోయి దేవునితో ఉండవలసినటువంటి ఆ నియమ నిబంధనలు తొలగిపోయి కుటుంబాలు పాడైపోతాయి. ఎంతమంది మొదట ఉన్న వైరాగ్యం ఇప్పుడు లేదు. చాలామంది కొందరిలో లేదండి. ఒకప్పుడు దేవుడు, ప్రార్థన, సంఘము, సేవకులని ఎంతగానో ఆసక్తితో పరుగులు పెట్టేటువంటి వారు ఈరోజు ఆసక్తి లేదు.
దానికి నిదర్శనం మొదటిగా వారిలో ప్రారంభమయ్యేటువంటి మొదటి జీవితం అదే. మునపటి ఉన్న ఆసక్తి లేకపోవటం, ప్రార్థన మీద, సంఘం మీద, సేవకుల మీద, దేవుని వాక్యం యొక్క ఉపదేశము మీద లేకపోవటం వలన వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, వారు కుటుంబాలుగా పాడైపోతారు. కుటుంబాలుగా. చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఆయనలో మనం అంటుకట్టబడే ఉండాలని ఉపదేశము వాక్యములు ప్రభు ద్రాక్షావళితో పోల్చి చెప్తున్నాడు. ఆయన ద్రాక్షావళిని నేనంటాడు ఆయన. ఎజ్కేలు గ్రంథములో 44వ అధ్యాయము 30వ వచనం, మీ ప్రతిష్ఠత అర్పణలను తొలిసూరులో ఉన్న వాటిని మొదటివి, ప్రథమ ఫలములు అయినటువంటి వాటిని మొదటివి, యాజకుల యొద్ద మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా ఇదిగో వాటిని తీసుకొని రావాలని చెప్తాడు. పులిసిన పిండి ముద్ద కాదు, మీరు గమనించాలి. పులియని పిండితో చేయవలసినటువంటి ఆచారం. ఇక్కడ మీ కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబముగా ఉండాలంటే ముందు ఏం కలిగి ఉండాలంటే నీ ప్రతిష్ఠ అర్పణలు, మీ ప్రథమ ఫలము ముందుగా మీరు గమనించాలి. నిన్ను నీవు అర్పించుకోవాలి. ప్రతిష్ఠ అర్పణలుగా, అయ్యా నేను నా కుటుంబము కలిసి ఈరోజు నేను మీ సన్నిధికి వస్తున్నాం అర్పించుకోవాలి. 2, నీ కష్టార్జితములో నీకిచ్చిన కొలది ప్రథమ ఫలముగా దేవుని యొద్దకు తీసుకొని రావాలి. 3, నీ కుటుంబం అంతా కలిసి దేవుని దగ్గర ఉండాలి. కొందరికి ఎలా ఉందంటే ఏది కావాలంటే అది ఇచ్చేద్దాం, ఏదో ఇచ్చేసేద్దాం, నాకు కలిగింది నేను ఇస్తున్నాను, అంత మాత్రాన నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదు. ముందు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. 2, నీవు ప్రతిఫలము దేవుడు నీకు ఇచ్చినది ప్రథమ ఫలం దేవుని దగ్గర తీసుకురావాలి. 3, నీ కుటుంబంతో కలిసి వచ్చినప్పుడు దేవుని వాక్యం విని ఎప్పుడైతే నువ్వు సరిచేయబడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన దీవిస్తాడు. ఇది దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి కుటుంబ ఆశీర్వాదపు యొక్క జీవితం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మీరు చదివితే, సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వాదము పొందెదవు. నీలో మగవాళ్ళకే గాని ఆడదానికే గాని గొడ్రాలుతనము నీ పశువులలో నుండనివ్వను. యెహోవా నీ యొద్ద నుండి ఇదిగో సర్వ రోగములను తొలగించి ప్రతి విషయములో ఐగుప్తిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వ్యాధులను నీకు దూరమును చేసి నిన్ను దేశించే వారి మీద వాటిని నేను పంపించదను. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సమస్త జనుల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కుటుంబాలలో కానీ నువ్వు పశువుల పెంచేటువంటి వాటిలో కూడా గొడ్రాలుతనం ఉండదు అని మొదటిగా చెప్తారు. 2వదిగా సర్వ రోగములను తొలగిస్తాను, ఇక మీదట నీ మీద ఏలుబడి చేయవు అని చెప్తుంది. ఇంత గొప్పగా ఆశీర్వాదము దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఎప్పుడు అనేది మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మోషే ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఇదిగో నీకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి, ఈ ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించువాడు. ఎన్నో ఆజ్ఞలు ప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు వాక్యము చెబుతున్నప్పుడు హెచ్చరిక అనేది దేవుని ఆజ్ఞది, దేవుని మాట, పరిశుద్ధ గ్రంథం యొక్క చట్టం. వాటి ప్రకారంగా నియమమును ప్రకారముగా మనము నియమించుకోవాలని వాక్యం చెప్తున్నమాట. అందుకనే మీరు గమనించాలి, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఆజ్ఞ విన్నాడు. 12లో మనం ప్రారంభమవుతుందా, అబ్రాముగా ఉన్నప్పుడు అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు. 24 మొదట్లోకి వచ్చేళ్ళకే అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండి అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. అన్ని విషయములు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాలి, దేవుడు చెప్పిన మాటే అబ్రహాము చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి కాదని ఎక్కడ తోసివేయలేదు. ఆయన ఆజ్ఞల క్రింద ఉన్నాడు. అందుకని అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా రాయను. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట.
భూమి మీద కుటుంబం అనబడుతున్న కుటుంబం ఇది దేవుని వలన నీకు ఇచ్చిన కుటుంబం. ఈరోజు నీ కుటుంబంలో ఏ శోధనలు ఉన్నాయి, ఏ రోగం ఉంది, ఏ చాలలేనటువంటి కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును బట్టి దేవునితో నువ్వు సిద్ధపాటు కలిగి నీ మనస్సుని, నీ హృదయమును, నీ ప్రాణాత్మ శరీరమును దేవునికి అప్పగించుకొని దేవుడు చెప్పిన వాక్యమును బట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఎవరో ఎప్పుడో కాదని దేవుని మాట విని నువ్వు అనుసరిస్తూ ఉండగానే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి, దీవెనలు ప్రారంభమవుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ కుటుంబములు ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది మీరు ఏర్పరచబడిన కుటుంబం. కొన్ని కుటుంబాల్లో సాధన, బాధన, రోదన, ఎన్నో సమస్యలు, మనశ్శాంతి లేని, కృంగదీసేటువంటి తలంపులు, ఇదిగోనైనా అనేకమైన గుండెల్లో బలహీనతలు పెట్టుకొని భయాందోళన మధ్యలో ఉన్న కుటుంబాలను ఆ భయము, ఆందోళన అన్నీ కూడా తొలగించి ఆ కుటుంబానికి నెమ్మది, సమాధానం, ఆ కుటుంబానికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి దీవెనలు కలుగు చేసి ప్రభా, మీరిచ్చిన కుటుంబాలు మీ యందే అడిగి పొందుకొనటానికి మీ కృప చూపించి ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతిఫలమును దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ